వేణుగారు ఒక్క నిమిషం. అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. రాష్ట్రంలో 2019-24 పరిస్థితులు, అలాగే గత 2 నెలలు, కేవలం 2 నెలలే అయింది ఇంకా అధికారంలోకి వచ్చి, పరిపాలనలో ఏముంది ఏంటి అనేది చూసుకుంటూ, అధికారులను బదిలీలు జరుగుతూ, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ, ఆర్థిక పరంగా కావచ్చు, ఇక ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా అన్నింటిలోనూ ఆడిటింగ్ చేయించుకుంటూ అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే దాని మీద ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 నెలల్లో ఏం జరిగిపోయింది అని చెప్పి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు కోరాల్సి వస్తుంది. పైగా దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నారు, అంబేద్కర్ గారిని చంపేస్తున్నారు, ఆయన ఆశయాలను నాశనం చేసేస్తున్నారు అని చెప్పి ఎందుకు అంత గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు? బేసిక్గా మనం రెడ్ బుక్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం, అసలు అంబేద్కర్ రాజ్యాంగం అనే దాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అనే పదం వాడింది తొలుత గత ప్రభుత్వం, గత ప్రతిపక్షం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో అసలు రాజ్యాంగం అనే పదానికి పర్యాయ పదాలు సృష్టించడం అలవాటు చేసుకోవటం అంటేనే ఏదో విపరీత ధోరణి, రాజ్యాంగానికి మించి విపరీత ధోరణి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష కానీ అలవర్చుకుంటేనే వస్తూ ఉన్నాయి. సరే, అదే సమయంలో ఇక రెడ్ బుక్ అనేది ఇప్పుడు మరి వేణుగోపాలరావు గారు చాలా సౌమ్యంగా, సున్నితంగా, చాలా పద్ధతిగా చెప్పారు. అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ యాంగిల్లో కనుక దాన్ని విశ్లేషించి చెప్పాల్సి వస్తే, జర్నలిజం కూడా ఇవాళ బైఫర్కేట్ అయిపోయినటువంటి సందర్భంలో బేసిక్గా ఇక్కడ చూస్తుంది ఏంటంటే, రాజ్యాంగం అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే అనుకుందాం. రాజ్యాంగం పాలకులకు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. మితిమీరిన స్వేచ్ఛ అంటే ఇన్ ద సెన్స్, అది పాలకులు గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పాలకులు అనుకున్న విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని తమకు అనుగుణంగా మార్చుకొని రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పరిస్థితిని దాన్ని ఎవరికి వాళ్ళు అప్పట్లో రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. సరే, అది రెడ్ బుక్ అనేది అదేదో పెద్ద విషయమేం కాదండి. దానిలో మేము చిన్న చిన్న గుర్తులు రాసుకున్నాం, దాంట్లో చాలా సౌమ్యంగా ఉన్నాం. సరే, అదే సమయంలో మీకు ఇక్కడ మరి ప్యానల్లో ఉన్న సభ్యులకు కానీ ప్రేక్షకులకు కానీ ఒక జర్నలిస్ట్ యాంగిల్లో విశ్లేషించి చెబితే, 2024 ఎన్నికల తర్వాత 3 పార్టీలు తమ సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి అనేది చాలా సుస్పష్టం. అంటే ఇన్ ద సెన్స్, సోషల్ మీడియా అగ్రెసివ్గా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కామ్గా ఉంది. మరి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసే సీనియర్ క్వార్టరీ కామ్గా ఉంది. నోటికొచ్చినట్టు మరి పలు దోషణలు మాట్లాడినటువంటి జనసేన చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంది. సరే, ఏం జరుగుతుంది అంటే, జరగాల్సిన కార్యక్రమాలని ఒక పక్కన మనం మరి నిన్నగాక మనం అంబేద్కర్ అని 10 సార్లు చెప్తా ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర మలాట్లు పెట్టి కొట్టడం అబద్ధమా అనే ప్రతి రాజకీయ పార్టీ ఇక్కడ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అబద్ధమా, దాన్ని విచారణ జరిగి కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు ప్రభుత్వం. కానీ మనం అంబేద్కర్ రాజ్యాంగం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పత్రికలు అంటారా, వార్తల్ని సెన్సార్ చేసే విధంగా ఇవాళ పత్రికలు ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగం గురించి కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కానీ, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడి మరి దాడుల పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి దానిలో కానీ, సరే మాకు ఇన్ని దాడులు జరిగినాయి అని మరి వైసీపీ చెప్పటం, ఇంతమంది చనిపోయారని చెప్పటం కానీ, మరి వాళ్ళు అక్కడ అది చేయటం, ధర్నాలు చేయటం ఢిల్లీలో, ఇక్కడికి వచ్చేసరికే అసలు మీరు లిస్ట్ ఇమ్మని వీళ్ళు సవాళ్ళు విసరటం, అదే సమయంలో ఎటువంటి విచారణలో జరపకపోవటం. సరే, రెడ్ బుక్ అనేది ప్రస్తుతానికి రెడ్ బుక్ అనేది మరి బాగా ఫేమస్లో ఉంది కాబట్టి, రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని మనం ఎందుకు అనుమానించాల్సి వస్తుంది? లేకపోతే మరి ఇప్పటికిప్పుడు హోర్డింగులు తొలగించలేని ప్లేసులు కూడా ఉన్నాయి. రెడ్ బుక్ మనం వచ్చేసాం, రెడ్ బుక్లో పేర్లను బట్టి లేకపోతే ఇన్ని కేసులు ఉంటేనే నామినేటెడ్ పదవి ఇస్తామనేది పదవిలోకి రాకముందు మరి గౌరవ లోకేష్ గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఇవాళ వాళ్ళు మారి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి జరిగి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా విషయాలు జరగలేదు అని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేరు. జరిగేటువంటి ప్రక్రియలో దాడులు ఇందాక కొన్ని డిబేట్లలో విశ్లేషణలు ఏం జరుగుతా ఉన్నాయంటే, ఏ అధికార పక్షం కూడా ఫలానా ప్రతిపక్షం ఫలానా వ్యక్తుల మీద దాడి చేయమని చెప్పదు, కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి దాడులు జరుగుతూ ఉంటాయని చెప్తా వస్తున్నారు. అది గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే అనుకుంటే మరి వాటిని నిలవరించాల్సిన బాధ్యత పార్టీలది కాదు, ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఆ టైప్ ఆఫ్ భరోసా ఇవ్వలేకుండా కేవలం నీతి సూక్తులు మాత్రమే చెబితే
ఏ ప్రభుత్వం ఇవాళ వైసీపీ అదే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశానని ఆరోపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రేపు వాళ్ళకు కూడా అదే గతి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మరి ఇక్కడ నిబద్ధత అనేది మాటల్లో చిలక పలుకుల్లోనో లేకపోతే చాగంటి ప్రవచనాల మాదిరిగానో చెప్పడం కాకుండా వాస్తవ పరిస్థితులు మనం మాట్లాడే అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ నడి బొడ్డున ఉన్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పగల కొట్టేసినటువంటి చిన్న కరెక్షన్ విజయ్ గారు చిన్న కరెక్షన్ అంటే మీరు ఇందాక అన్నారు మీడియా కూడా బైఫర్కేట్ అయిపోయి వాస్తవాల్ని మరుగుపరుస్తోంది అని చెప్పారు. కాబట్టి విజయవాడ నుంచి మాకు వచ్చినటువంటి వాస్తవం ఏంటంటే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం మీద కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వేటి మీద కూడా ఎవరు వెళ్ళి దాడి చేయలేదు. కేవలం అక్కడ చెప్పేది ఏంటంటే అంబేద్కర్